జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము 27వ శ్లోకము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్సు అవినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, కనిపించేటటువంటి అన్ని దేహాలలో జీవుడుంటాడు. ఉండి ఆ దేహములను, దేహములో ఉండేటటువంటి ఇంద్రియములను, మనస్సును నియమిస్తూ ఉంటాడు. అందుకని ఆ జీవుడిని ఆ దేహము వరకు పరమేశ్వరుడు అని అంటాం. అయితే దేహాలు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నా లోపల ఉండేటటువంటి జీవులు మాత్రం ఒకే ఆకారము కలిగి ఉంటారు. జ్ఞానమే ఆకారముగా కలిగి ఉంటారు. అంతేకాకుండా ఆయా దేహాలు నశిస్తూ ఉన్నా ఆ జీవుడు మాత్రం నశించనివాడుగా ఉంటాడు అని ఈ అవగాహన ఎవరెవరు కలిగి ఉంటారో వారే నిజమైనటువంటి యథార్థమైనటువంటి జ్ఞానము కలిగిన వారు క్రింద లెక్క. ఈ అవగాహనతో ఎవరెవరైతే సకల దేహాలను, జీవులను చూస్తూ ఉంటారో వారే నిజంగా చూసినటువంటి వారవుతున్నారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనకు దేహముల పట్ల, జీవుల పట్ల ఉండాల్సినటువంటి అవగాహనను స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ సకల దేహాలను చూసినప్పుడల్లా దేహాలన్నీ నశించేటటువంటివే అని, ఆ దేహములలో ఉండేటటువంటి జీవులు నశించనటువంటి వారని, దేహాలలో ఉండేటటువంటి తారతమ్యాలు జీవులలో ఉండవని, దేహాలు రకరకాలుగా కనిపిస్తూ ఉన్నా లోపల ఉండేటటువంటి జీవులు మాత్రము ఒకే ఆకారము కలిగి ఉంటారని, జ్ఞానమే ఆకారముగా కలిగి ఉంటారనేటటువంటి స్పష్టమైన అవగాహన మనము సంతతము కలిగి ఉంటూ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుంటూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని
మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుక యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమ స్కంధము 10వ స్కంధములో 254వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుక యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితులందరితో కలిసి నందవ్రజములోనికి ప్రవేశిస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అందచందములను చూసి ఆ నందవ్రజములోని స్త్రీలంతా పరవశించిపోతూ ఉన్నారు. ఇక అద్యానేన మహావ్యాలో యశోదానంద సూనునా, గోపాలురందరూ కృష్ణ భగవానుడితో వ్రజములోనికి చేరి
ఆ పిల్లలు అక్కడ ఉన్నటువంటి వారందరితో ఈ రకంగా చెబుతూ ఉన్నారు. పెనుబాము తమ్ము మృంగిన మన నందసుతుండు పాము మర్దించి మమున్మణిచెన్ అని ఘోషించిరి కుమారులు ఆ ఘోషములో. గోపాలురంతా పెద్దగా కేకలు వేస్తూ అందరితో ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. మన నందనందనుడు, మన యశోదానందనుడు అడవిలో ఒక పెద్ద పామును చంపి మమ్ములందరినీ రక్షించాడు అంటూ అందరికీ చెబుతూ ఉన్నారు అని శ్రీశుకుల వారు చెబుతూ ఉంటే పరీక్షిన్నరేంద్రుడికి ఒక సందేహం కలిగి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు. ఓ యోగీంద్ర, కృష్ణుడు గోపికలకు సొంత కుమారుడేమీ కాదు కదా, కానీ సొంత కుమారులపైన కూడా కలగనంతటి గొప్ప విశుద్ధమైనటువంటి ప్రేమ ఆ గోపికలకు కృష్ణుని పట్ల కథం భవేత్, ఎట్లా కలిగింది? కథ్యతాం, దయచేసి ఆ విషయాన్నంతటినీ అనుగ్రహించి చెప్పండి అని పరీక్షిత్తు అడగగానే శ్రీశుకుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ రాజా, సర్వేషామపి భూతానాం స్వాత్మైవ వల్లభః. లోకములో అందరూ తమని తామే ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే తమకు సంబంధించినటువంటి సంతానము, ధనము, గృహాదులు ఇటువంటి వాటిపైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే అవి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి కనుక వాటి మీద ప్రేమ కలిగి ఉంటారు అంటూ శ్రీశుకుల వారు చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 13వ అధ్యాయము 27వ శ్లోకము. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం. వినశ్యత్స వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.